నన్ను బాగా చదువుకో. మనసా నువ్వు వెళ్ళాక ఏం జరిగిందంటే మన శక్తికి మించిన సంబంధం చేస్తున్నావేమో అమ్మా, ఆలోచించుకో. ఇంత కష్టపడి నా పెళ్లి చేయడం అంత అవసరం అమ్మా. సంతోషం గారు డబ్బులు మొత్తం మీ అమ్మాయి చేతికి ఇవ్వండి, నా చేతికే ఉంది. పెత్తనం కూడా మీ అమ్మాయి లేదు. అరే కిరణ్, అంత కోపం అయితే ఎక్కువ. ఎస్ఐ గారు మా ఊరికి కిరణ్ తెలుసు కదా, మళ్ళీ మటన్ తీసేదంట 4 రోజులు. ఎమ్మెల్యేలు పోలీసులు ఎవరు మన పని చేయరు, మన పని మనం చేసుకోవాలి. మీ వారు నాకు బాగా తెలుసు. ఆయన చనిపోయినప్పుడు రాలేకపోయారు. సారీ అమ్మా. గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మీ అవసరాలు నేను తెలుస్తాను, నా అవసరాలు తెలుసు. ఏమంటారు? నీలాంటి కూడా చాలా మంది నేను మంచిగా చెప్తాను. అయ్యో, నాకు ఈ విషయాలేమీ తెలియవే. తర్వాత ఏమైంది శ్రీధర్? ప్రవీణ్, ఆయరా 2 నెలల పని మీద ఊరెళ్ళి వచ్చాను. ఏంది నువ్వు డల్గున్నావు? నాదంతా ఒక పెద్ద కథలే గాని కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకున్నాం. సరే, నువ్వు కూల్ డ్రింక్ తాగు, నేను సిగరెట్ తాగుతా. పదా. ఇప్పుడు చెప్పరా శ్రీధరు. ఏం లేదురా, మా అక్కని మా బావ చంపేసి ఎమ్మెల్యే దగ్గర తల రాసుకున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవడరా? ఎక్కడుంటాడు వాడు? వాడి పేరేంటి చెప్పు. ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ మా బావ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. సరే, వెళ్దాంపా. నేను ఎవరైతే ఏంట్రా? నీ ఎమ్మెల్యే ఎక్కడా? నాకు తెలియదు. చెప్పకపోతే చంపేస్తా. చెప్తే నాకు నీ ప్రాణం కాదురా, ఎమ్మెల్యే ప్రాణం కావాలి. చెప్పు. నా ఎమ్మెల్యే ఈ టైంలో చెప్తే వదిలేస్తాను కదా, మోసం చేశావు.
నేను బ్రతికిలిస్తే ఇంకెంతమంది ఆడవాళ్ళని చంపేస్తావా? ఇదేరా స్నేహమంటే, ఇలాగే ఉంటారు దోస్తులంటే. ఏదేమైనా కానీ ఆనందాన్ని చూసే ఫ్రెండు కళ్ళలో ఇలాంటి మిత్రుడు ఒక్కడున్న చాలు జీవితానికి. శ్రీధర్, మరి ఆ ఎమ్మెల్యే సంగతి ఏం చేశారు? Action. Action. Action.